వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా మన యాప్ స్టోర్, మాది మన ఐఫోన్ లేకపోతే మన ఐప్యాడ్, ఈ రెండు డివైస్లోని ఎక్కడైనా యాప్ స్టోర్ పోయిందనుకోండి, సో దాన్ని మీరు ఎలాగ బ్యాక్ తెచ్చుకోవచ్చు. సో ఈ యాప్ స్టోర్ పోవడానికి రెండు కారణాలు. ఫస్ట్, అదే కొంచెం బై డిఫాల్ట్ పోవచ్చు. సెకండ్, పేరెంట్స్ కూడా మార్చచ్చు. అది పేరెంటల్ గైడెన్స్గా, సో దాన్ని యాప్ స్టోర్ నుంచి హైడ్ చేసేయచ్చు. సో యాప్ స్టోర్ ఏదైతే హైడ్ అయ్యి ఉందో దాన్ని ఎలా బ్యాక్ తెచ్చుకోవాలంటే ఈజీ టెక్నిక్. సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఆప్షన్స్ దొరుకుతాయి. సో ఇందులోని మీరు వెళ్ళాల్సింది స్క్రీన్ టైం. డూ నాట్ డిస్టర్బ్ కింద స్క్రీన్ టైం ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ దొరుకుతాయి. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో కింద కాంటెంట్ అండ్ ప్రైవసీ రెస్ట్రిక్షన్స్ అని ఉంటుంది కదా, బ్లాక్ ఇన్అప్రోప్రియేట్ కాంటెంట్, దీని మీద క్లిక్ చేయాలి. సో గైస్, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వెళ్ళాల్సింది ఐట్యూన్స్ అండ్ యాప్ స్టోర్ పర్చేసెస్. ఇది కూడా అన్నిటికన్నా టాప్లో ఉంటుంది ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ వస్తాయి. ఇన్స్టాలింగ్ యాప్స్, డిలీటింగ్ యాప్స్, ఇన్ యాప్ పర్చేసెస్, ఆల్వేస్ రిక్వైర్డ్, డోంట్ రిక్వైర్డ్. సో ఇక్కడ మీరు ఇన్స్టాలింగ్ యాప్స్లోకి వెళ్ళాలి. ఇన్స్టాలింగ్ యాప్స్ మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ మనది ఏదైతే ఉన్నదో డోంట్ అలౌ. సో ఇక్కడ టిక్ మార్క్ వేసి ఉన్నది. సో ఇది ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు మన యాప్ స్టోర్ ఏదైతే ఉన్నదో అది కనపడకుండా. ఇది కూడా మీకు చూపించేస్తా, అది కనపడదు ఇంకా యాప్ స్టోర్. అలా టిక్ మార్క్ కట్టు ఉంటే ఇప్పుడు మీకు చూపిస్తా ఆ టిక్ మార్క్ని అలా డిసేబుల్ చేయాలో. ఇప్పుడు ఆ టిక్ మార్క్ దగ్గరికి వచ్చాం కదా, సో ఇక్కడ అలో మీద క్లిక్ చేస్తే అలో దగ్గరికి ఆ టిక్ అయితే మారుతుంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ చెక్ చేస్తే యాప్ స్టోర్ ఉంటుంది. చూపించాలా గైస్? ఇదిగోండి మన యాప్ స్టోర్ అయితే ఇక్కడ ఉన్నది. సో గైస్, ఎప్పుడైనా మీ పేరెంట్స్ లేక మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు ఏదైనా ఎప్పుడైనా యాప్ స్టోర్ని హైడ్ చేస్తారనుకోండి, ఈ టెక్నిక్ని యూజ్ చేసి మీరు మీ యాప్ స్టోర్ని బయటకు తేవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై. మాస్క్ పెట్టుకో పెట్టుకోండి. ఎంత చెప్పిన మాస్క్ పెట్టుకోలే.